హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని మోని వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనము మర్కాబా పిరమిడ్ గురించి అయితే తెలుసుకుందాము. మర్కాబా పిరమిడ్ చూసే ముందు మా వదిన వాళ్ళు టెర్రస్ మీద ఒక పిరమిడ్ని అయితే కట్టించుకున్నారు. దాన్ని చూసి ఆ తర్వాత మర్కాబా పిరమిడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మా వదిన వాళ్ళ ఇంట్లో పిరమిడ్ అయితే టెర్రస్ మీద ఉంటుంది. ఈ పిరమిడ్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మా వదిన మా చిన్నత్తయ్య అయితే మెడిటేషన్ చేస్తారు, ధ్యానం చేస్తారు. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఇలా ఉంటుందన్నమాట పిరమిడ్ షేప్ అయితే. ఇక్కడ ఇంత స్పేస్ వదిలేసి దాని వెనక పిరమిడ్ అయితే కట్టించుకున్నారు. టోటల్గా పిరమిడ్ షేప్ ఇలా ఉంటుంది. ఈ పిరమిడ్కి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. పిరమిడ్ మధ్యలో డబ్బా ఆకారంలో ఉంది కదా, అందులో క్రిస్టల్స్ అయితే ఉంటాయి. అవి పాజిటివ్ వైబ్స్ కోసం, పాజిటివ్ ఎనర్జీస్ రావటం కోసం అని ఆ క్రిస్టల్స్ని అయితే అందులో ఉంచుతారనమాట. ఇంకా లోపలంతా ఇలా ఉంటుంది. ఒక ఫ్యాన్ ఉంది. లోపలంతా చాలా చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ ధ్యాన మందిరంలో ఉన్నంతసేపు చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా వదిన వాళ్ళ పిల్లలు అనమాట. సహస్ర పాప పేరు, బాబు వచ్చేసి పవన్. పిల్లలు కూడా మంచిగా ధ్యానం అయితే చేస్తారు. పిరమిడ్ అంతా కూడా ఓవరాల్ గా ఇలా ఉంటుంది. చుట్టూ పైకి వెళ్లే కొద్దీ కోన్ షేప్ లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో అయితే నేను మర్కాబా పిరమిడ్ గురించి అప్లోడ్ చేస్తాను. సాధారణ పిరమిడ్ తో పోల్చుకుంటే మర్కాబా పిరమిడ్ అనేది 3 రెట్లు శక్తివంతమైందంట. అది మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మా వదిన వాళ్ళ పిరమిడ్ చుట్టూ ఇలా ఉంటాయి. ఒక పక్క అన్ని ఇల్లులు ఉంటాయి, ఒక పక్క అన్ని పంట పొలాలు ఉంటాయి. దూరం నుంచి పిరమిడ్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.